జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. దయోబలం ప్రేక్షక మహాసభకి కూడా నమస్కారం. 26 జనవరి 2024 శుక్రవారం రోజున మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి ఈరోజు చర్చించుకుందాం. ముందుగా ఈరోజు తిథివార నక్షత్రాలు ఏమిటాయంటే శోభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, పాఠ్యమి తిథి రాత్రి 12:40 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం ఉదయం 9:47 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం వస్తున్నది. మరి సీమంతము, అద్దీలు మానుటకు, అన్నప్రాసనకు 9 గంటల నుండి 9:45 వరకు ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆపరేషన్ లాంటి క్రియలకు మధ్యాహ్నం 12:20 వరకు ముహూర్తం ఉంది. నూతన కార్యక్రమాలు ఏమైనా ప్రారంభించాలనుకుంటే ఉదయం 9 గంటల నుండి 9:40 వరకు మనం ప్రారంభించుకోవచ్చు. ఇక 26వ తారీఖు శుక్రవారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయా అంటే ముందుగా మేషరాశి, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం వారు, కృతికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది. మేషరాశి వారికి ఈరోజు రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది, దైవ చింతన పెరుగుతుంది, ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది, ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి తప్పదు, కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి, వాణిజ్య వ్యాపార రంగంలో అనుకున్న విధంగా రాణించరు. ఇక మేషరాశి వారు అనుకూలంగా ఉండాలి అంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఇది మేషరాశి వారి యొక్క దినఫలం. ఇక వృషభ రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉన్నాయి అంటే వృషభ రాశి వారు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, రోహిణి నక్షత్రం 4 పాదముల వారు, మృగశిర నక్షత్రం మొదటి 2 పాదముల వారు వృషభ రాశి జాతకులు. ఇక వృషభ రాశి వారికి శుక్రవారం ఏ విధంగా ఉంది అంటే నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు, వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి, అనుకున్న పనులలో అవరోధాలను అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు, అన్నదమ్ముల నుండి శుభవార్తలు వింటారు, అలాగే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానం అందుతుంది, విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇది వృషభ రాశి వారి యొక్క దినఫలము. ఇక మిథున రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉన్నాయంటే మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారు, ఆరుద్ర నక్షత్రం 4 పాదముల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారు మిథున రాశి జాతకులు. ఇక మిథున రాశి జాతకుల వారికి ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అంటే దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, అనుకున్న వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి, ధన వ్యవహారాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు, వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగిపోయి విశ్రాంతి తగ్గిపోతుంది, అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి అవరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది, ఇంటా బయట కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు శుక్రవారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఆరాధించి విష్ణు సహస్రనామ పారాయణం జరిపించినట్లయితే చక్కటి ఫలితాన్ని, విజయాన్ని సాధిస్తారు. ఇది మిథున రాశి వారి యొక్క దినఫలము. ఇక కర్కాటక రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 4 పాదములు కర్కాటక రాశి జాతకులు అని చెప్పడం జరుగుతోంది. ఇక కర్కాటక రాశి వారికి వ్యాపారంలో ఆశించిన పురోగతి లభిస్తుంది, నూతన విషయాలపై దృష్టి సారిస్తారు, విద్యార్థులు పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు, అలాగే చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఇంటా బయట కూడా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇది కర్కాటక రాశి వారి యొక్క దినఫలము. సింహరాశి వారికి దినఫలం ఏ విధంగా ఉన్నాయంటే సింహరాశి వారు మఖా నక్షత్రం 4 పాదములు, బుబ్బా నక్షత్రం 4 పాదముల వారు, అలాగే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు సింహరాశి జాతకులు. వీరికి శుక్రవారం దినఫలం ఏ విధంగా ఉన్నాయా అంటే ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు, అలాగే మిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, నూతన వ్యాపారాల విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకొని నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది, ఉద్యోగంలో అధికారులతో విమర్శలు తప్పవు, అలాగే అనుకున్న దానికంటే కూడా
మితిమీరిన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడా ఈ యొక్క రాశి వారికి కనిపిస్తోంది. మరి సింహరాశి వారు గణపతిని ఆరాధించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక కన్య రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే, కన్య రాశి వారు ఉత్తరా నక్షత్రం 3 పాదముల వారు, హస్తా నక్షత్రం 4 పాదముల వారు, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదముల వారు కన్య రాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది. కన్య రాశి వారికి నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగై పాత రుణాలు తీర్చుకుంటారు. బంధుమిత్రులతో దూర ప్రయాణాల సూచన కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా వ్యవహారంలో ఆప్తుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో ఆశించినటువంటి పురోగతి కూడా ఈరోజు మీకు లభిస్తుంది. ఇది కన్య రాశి వారి యొక్క దినఫలం. ఇక తులారాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే, ముందుగా తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదముల వారు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదముల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల వారు తులారాశి జాతకులుగా చెప్పడం జరుగుతోంది. ఇక తులారాశి వారు ఉద్యోగంలో అందరితో సఖ్యతగా ఉండి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసి విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని అవరోధాలున్నా అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇది తులారాశి వారి యొక్క దినఫలము. ఇక వృశ్చిక రాశి వారి యొక్క దినఫలం ఈ విధంగా ఉంది అంటే, వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4 పాదం వారు, అనురాధ నక్షత్రం 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదముల వారు కూడా వృశ్చిక రాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలలో స్థానచలన జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులు ఉంటాయి. ఇక మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మిమ్మల్ని మానసికంగా బాధిస్తుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం, అలాగే గురు పారాయణం చేసుకోవడం చక్కటి ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తోంది. ఇది వృశ్చిక రాశి వారి యొక్క దినఫలం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే, ముందుగా ధనుస్సు రాశి వారు మూలా నక్షత్రం 4 పాదముల వారు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదముల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం వారు ధనుస్సు రాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు అధిక శ్రమ వలన వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం మీద స్వల్ప ఫలితాన్ని పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఇతరుల వ్యవహారాలలో మీ జోక్యం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనుల్లో జాప్యం కలిగి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇక ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తోంది. ఇక మకర రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే, ముందుగా మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 4 పాదముల వారు, ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదముల వారు మకర రాశి జాతకులుగా చెప్తున్నాము. ఇక మకర రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయమై ఇంట్లో ప్రస్తావన వస్తుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. అలాగే మీకు ఆప్తులకు ధన సహాయం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు చేసేటువంటి ఉద్యోగ స్థానంలో మీ మాట విలువ పెరుగుతుంది. అలాగే కొన్ని వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం మీకు అందేటువంటి అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది. ఇది మకర రాశి వారి యొక్క దినఫలం. ఇక కుంభరాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉన్నాయా అంటే, ముందుగా కుంభరాశి వారు ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదముల వారు, శతభిష నక్షత్రం 4 పాదముల వారు,
పూర్వాభాద్ర నక్షత్రం మొదటి 3 పాదముల వారు కుంభరాశి జాతకులు. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అలాగే చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచన ఆచరణలో పెడతారు. ఇక మీనరాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే, ముందుగా మీనరాశి వారు పూర్వాభాద్ర నక్షత్రం 4 పాదముల వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదములు, అలాగే రేవతి నక్షత్రం 4 పాదముల వారు మీనరాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగమున చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. అలాగే చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచించడం మంచిది అని తెలుస్తోంది. అలాగే మీ యొక్క సంతానం అంటే మీ యొక్క పిల్లల పట్ల, విద్య పట్ల నిరుత్సాహంగా ఉంటారు. కొన్ని ముఖ్య విషయాలు వాయిదా పడతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు అని తెలుస్తోంది. కాబట్టి మీనరాశి వారు ఈరోజు శని ఆరాధన చేసి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మేషాది ద్వాదశ రాశి వారు ఈరోజు శుక్రవారం ఆశ్లేష నక్షత్రం కావున దుర్గాదేవి వద్ద నిమ్మదీపం పెట్టినట్లయితే చక్కటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.